అందరికీ ప్రైజ్ లార్డ్. మరొకసారి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందామండి. నిజంగా మరి నిన్న మనం దేవుడు మన కోసం వచ్చాడు. మన పాపులను రక్షించి మరి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడని మనం తెలుసుకున్నాం. ఎవరు కూడా మరి నరకానికి శిక్షలు కాకూడదు. అందరూ కూడా మరి ఆయన ఏర్పరిచినటువంటి రాజ్యానికే మనమంతా కూడా వెళ్ళాలని కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. నిజంగా మరి ఇంకా ఎందుకు ఏ నిమిత్తం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, ఎందుకు ఆయన దేవుని నిమిత్తం వచ్చాడు అన్నటువంటి, దేని నిమిత్తం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అన్నటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానించుకొని మరి ముఖ్య వాక్య దేశానికి మనం వెళ్దామండి. గతించినటువంటి ఒక కొన్ని సంవత్సరాల కిందట మనం చూస్తే ఈ యొక్క భూమి మీద నుంచి అంతరిక్షంలోనికి వెళ్తారు. చూసామా? అంతరిక్ష ప్రయాణం తెలుసు కదా, చాలా మంది అంతరిక్షంలోనికి వెళ్ళి వచ్చారు. రీసెంట్గా ఎవరు వెళ్ళి వచ్చారు అంతరిక్షంలోకి? సునీత విలియమ్స్ వాళ్ళంతా వెళ్ళి, ఎందుకు వెళ్ళారు వాళ్ళు అంతరిక్షానికి, ఏం చేయడానికి వాళ్ళు అంతరిక్షానికి వెళ్ళారు అన్నటువంటిది. ఈ భూమి మీద జనాలు ఎక్కువైపోయారు. కాలుష్యం ఎక్కువైపోయింది, పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఈ భూమి రానున్న రోజుల్లో జనాభాతో ఎక్కువ నిండిపోతుంది. మరి దేవుడు రానున్నటువంటి దేవుడు చెప్పాడు, రాబోయే రోజుల్లో ఈ భూమి కూడా నాశనం అయిపోతుంది అన్నటువంటి విషయాన్ని. అయితే అంతరిక్షం వాళ్ళు ఈ నాసా పరిశోధన చేసి మరి అక్కడ ఒక మనుషులు ఏవైనా నివసించటానికి స్థావరాలు ఉన్నాయా అన్నటువంటి విషయాన్ని పరిశోధించటానికి వారు అంతరిక్షానికి వెళ్ళారన్నమాట. అయితే ఇది దాదాపుగా కొన్ని సంవత్సరాల కింద జరుగుతుంది, కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఏమి కనుగొనలేకపోయారు. ఇక్కడ సాధ్యం కాదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు, కానీ మరి వాళ్ళు ఏమి కూడా ఇక్కడ మానవుడు జీవించగలడు, మానవుడు కాపురం చేయగలడు అన్నటువంటి విషయాన్ని మాత్రం మనకేమి తీసుకురాలేకపోయారు. ఆ పరిశోధన కోసము కొన్ని కోట్ల వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఆయా దేశాలు. అమెరికా అయితేనేమి, రష్యా అయితేనేమి, ఇండియా అయితేనేమి, ఇలా వెళ్ళి ఆ యొక్క అంతరిక్షంలోనికి వెళ్ళి ఇలా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. అయినా కూడా వాళ్ళు చేసేటువంటి పరిశోధన వ్యర్థమే. అసలుకి ఏమి కూడా వాళ్ళకి ఇంతవరకు ఏ యొక్క అక్కడ ఉన్నటువంటి ఇది ఉపయోగపడుతుంది, ఈ చంద్రమండలము, ఈ స్పేస్ అనేది మానవుడు జీవించడానికి అన్నటువంటి ఒక శుభవార్త ఏది కూడా తీసుకురాలేదు. వాళ్ళు వస్తున్నారు కానీ ఏది కూడా అక్కడ గుర్తించలేకపోయారు అనమాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి వారు ఒకసారి పిల్లలు సైలెంట్ ఉండండి. మరి వాళ్ళు వెళ్ళి అక్కడ పోయి ఏది కూడా గుర్తించలేకపోయారు అనమాట. మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మొట్టమొదటిగా అంతరిక్షంలో ప్రయాణించినటువంటి వ్యక్తి పేరు ఎవరైనా చెప్పగలుగుతారా? చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎవరన్నా మొట్టమొదటిగా అంతరిక్షంలోనికి ప్రయాణించి అక్కడ కాలు మోపినటువంటి వ్యక్తి పేరు ఎవరైనా చెప్పగలరా? రాకేష్ శర్మ కాదు, ఇంకొకరు దానికంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని ఒక ఆయన వెళ్ళాడు చంద్రమండలంలోనికి. అక్కడ వెళ్ళి ఒక ఆయన వెళ్ళాడు, కరెక్ట్. ఆయన రెండో తూరు మళ్ళీ వెళ్ళాడు, రాకేష్ శర్మ అనేటువంటి ఆయన, జేమ్స్ ఇర్విన్, వీళ్ళంతా వెళ్ళారు. అయితే వీళ్ళంతా వెళ్ళారు కానీ అక్కడ ఏది కూడా గుర్తించలేకపోయారు అనమాట. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వచ్చిన తర్వాత, చంద్రమండలం నుంచి ఆ స్పేస్ నుంచి కింద వచ్చిన తర్వాత, ఈ మన మీడియా పత్రికల వాళ్ళు ఉంటారు కదా, ఈ భూమి మీదకి వచ్చినటువంటి తర్వాత వాళ్ళని మీడియా వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగారు. మీడియా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ చేస్తే, మీరు చంద్రమండలానికి వెళ్ళొచ్చారు, అక్కడ ఏమైనా కనుగొన్నారా అని అక్కడ వాళ్ళు అడిగితే, నేను చంద్రమండలం వెళ్ళొచ్చి రావడంలో గొప్ప లేదు, ఈ భూమి మీద ఉన్నటువంటి జనాలంతా నేను చంద్రమండలానికి వెళ్ళొచ్చానని మీరు చాలా సంతోషపడుతున్నారు, కానీ నేను అసలుకి ఏమి అక్కడ గుర్తించలేకపోయాను. కాకపోతే మన కోసము, మనందరి కోసము ఆ యొక్క పరలోక రాజ్యాన్ని ఇడిచిపెట్టి మన కోసం, నీ కోసం, నా కోసము స్వయాన మన సృష్టించినటువంటి దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడు. ఇది గొప్ప. కానీ అంతరిక్షంలో పోయి నేను అంతరిక్షంలోనికి పోయి నేను అక్కడ పోయినాను, అక్కడ ఏది గుర్తించలేకపోయినాను, నా గొప్పతనం ఏం లేదు. దేవుడు మన కోసం వచ్చాడు ఈ భూమి మీదకి, తన రాజ్యాన్ని వదులుకొని, తండ్రి యొద్ద ఉన్నటువంటి కుడి పార్శ్వంన ఆయన ఉన్నటువంటి ఆ స్థానాన్ని వదులుకొని ఈరోజు నీ కోసము, నా కోసము ఈ భూమి మీదకి వచ్చాడనమాట. ఒక్కసారి ఆలోచించండి, ఆయన ఎందు నిమిత్తం వచ్చాడంటే నీ కోసము, నా కోసము రావాల్సినటువంటి మన పాపములు చేసినటువంటి పాపం యావత్తును ఆయన మీద వేసుకొని మనలను విడుదల చెందించడానికి, పాపం అనేటువంటి బానిస సంఖ్యల నుంచి మనలను విడిపించటానికి ఆయన ఈ భూమి మీదకి
వచ్చాడనమాట. అంత గొప్ప దేవుడు. అలాంటి గొప్పతనాన్ని ఈ లోకంలో మనుషులైనటువంటి వారు, శాస్త్రవేత్తలైనటువంటి వారు ఎవ్వరు కూడా గుర్తించలేకపోతున్నాడు. అరే, స్వయాన పరలోకాన్నే ఆ దేవుడు వదిలిపెట్టి ఈ భూమి మీదకొస్తే మనము ఇంకా ఏంటి ఇవన్నీ ఇంకా ఇలాంటి పరిశోధనలు చేస్తాం. ఇది కదా గొప్పతనం అంటే. మనం పోవడం గొప్ప కాదు. ఆ దేవుడే మన కోసం వచ్చి మనకు రావాల్సినటువంటి యావత్ శిక్షను తొలగించటానికి, మనల్ని పవిత్రగా తీర్చడానికి, ఆయన రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడని ఒక్కసారి మనం ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సమయం అన్నమాట. ఒక్కసారి చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. రోమాపత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. ఒక్కసారి మనము ఎందుకు వచ్చాడంటే ఆయన ఈ భూమి మీదకి, ఎందుకు ఈ భూమి మీద కన్య మరియ గర్భమందు పుట్టి ఈ భూమి మీదకి వచ్చాడంటే, నీ కోసము నా కోసము రావాల్సినటువంటి పాప శిక్ష, యావత్ శిక్షను తొలగించటానికి, తన మీద వేసుకొని మనములను విడుదల చెందించటానికి ఈ క్రిస్మస్ దినాన్న నిన్న జరుపుకున్నామే. ప్రపంచం మొత్తం మనం క్రిస్మస్ని, ఆ దినాన్ని గుర్తించి మనకు రావాల్సినటువంటి శిక్షని యావత్తును కూడా ఆయన మీద వేసుకోవడానికి భూమి మీదకి ఆయన వచ్చాడనమాట. సో కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం, నిజంగా ఇంకా మనము పాపం అనేటువంటి ఆ బంధకాలలో, ఆ సంఖ్యలలో చిక్కుబడి ఉన్నట్లయితే ఆ శిక్ష నుంచి తప్పించడానికి దేవుడు మన కోసం వచ్చాడని గుర్తించుకుందాం. ఈ రాత్రికాల సమయం మన హృదయంలో ఆ మాటను ఉంచుకొని ఆయన మనం ఆరాధించేటువంటి వారిగా ఉందామన్నమాట. ఇంకొక విషయం చూడండి, లూకాసు వార్త 4:18. ఇలా మన దేవుడు ఈ భూమి మీదకి ఎన్నో విధాలుగా మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడనమాట. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, చెరలోనున్న వారికి విడుదలను, చాలమ్మా, నలిగినటువంటి వారిని, చెరలో ఉన్నటువంటి వారిని విడుదల చెందించటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడనమాట. నీ హృదయం ఇంకా ఏమైనా నలిగిపోతున్నదా? నీ హృదయం ఇంకా కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నదా? నీ హృదయము, నీ జీవితము ఇంకా ఒక జైలులో వేసినటువంటి జీవితముగా ఉన్నదా? చెరలలో వేసినటువంటి జీవితముగా ఉన్నదా? అయితే ఒక్కసారి నీ కోసం నా కోసం ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ యొక్క పరలోకం తన సింహాసనాన్ని వదులుకొని వచ్చినటువంటి ఆ దేవుని రాత్రికాల సమయం అందు జ్ఞాపకం చేసుకునండి. నీ హృదయం నలిగినట్లయితే, అరే ఇంకా కొన్ని రోజులైతే 5 రోజులు గడిచిపోతే 2026 సంవత్సరంలోనికి మనం వెళుతున్నాము, ఇంకా నా కుటుంబ సమస్యలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి కానీ నేను చేసినటువంటి అప్పులు మారలేదు, నేను చేసినటువంటి కుటుంబ సమస్యలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, అప్పులు మాత్రం పెరుగుతున్నాయి, నా ఆర్థిక పరిస్థితి బాగలేదు, నా కుటుంబ పరిస్థితి బాగలేదు, నా కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, నా జీవితం ఇలాగా ఉన్నదని అని ఆలోచిస్తున్నట్లయితే ఒకసారి నీ కోసం నా కోసం వచ్చినటువంటి ఆ యొక్క లోక రక్షకుని, పరలోకం తన సింహాసనాన్ని వదులుకొని వచ్చినటువంటి ఆ రక్షకుని ఒకసారి నీ గుండెల్లో జ్ఞాపకం చేసుకోండి. ఆయన గుర్తించండి. నలిగినటువంటి వారిని విడిపించటానికి, చెరలలో, జైల్లో బంధించబడి చెర జీవితాన్ని జీవిస్తున్నటువంటి నిన్ను నన్ను విడిపించటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేవుడు నిజంగా ఎవరో మనుషులు చంద్రమండలానికి వెళ్ళడంలో గొప్ప లేదండి. స్వయాన నీ కోసం నా కోసమే ఆ దేవుడు నీ కోసం తన రాజ్యానికి వారసులు చేసుకోవడానికి, నలిగిపోతున్నటువంటి జీవితాలని, చెరలలో ఉన్నటువంటి జీవితాలని విడిపించటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఒకసారి ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. నిజంగా ఆయన గొప్ప దేవుడు, నిజంగా ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, నిన్ను నన్ను ప్రేమించేటువంటి దేవుడు. ఆ దేవుని నువ్వు ఎప్పటిని కూడా మర్చిపోవద్దు. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో ఇంకా వేషధారని జీవితంలో నువ్వు ఇంకా బంధించబడ్డావా, నలిగిపోతున్నావా, మరి దేవుని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను విడిపించటానికి ఉన్నాడు. లోకరక్షకుడు, నిజమైనటువంటి దేవుడు. ఆయన మనల్ని ఈ లోకం నుంచి తీసుకుపోవటానికి ఆయన నిజంగా మరి ఆ యొక్క తండ్రికిని ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు మధ్యవర్తిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడనమాట. మధ్యవర్తిగా వచ్చి మనలను దేవునితో సమాధాన పరిచి ఆ దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడనమాట. నరులకి దేవునికి మధ్య
క్రీస్తు నరుడుగా మధ్యవర్తిగా ఉండి మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. మధ్యవర్తిగా ఉండడం అంటే చాలా కష్టమండి. మధ్యవర్తిగా ఉండాలంటే. ఆ! ఇప్పుడు ఒక ఇద్దరు మనుషుల్ని కలపాలంటే ఫర్ సపోజ్ ఇద్దరు అన్నదమ్ములున్నారు. ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకున్నారు. వాళ్ళిద్దరిని కలపాలంటే ఈ మధ్యవర్తిగా ఉంటాడు చూడు, ఆయన ఎంత కష్టపడాల్సొస్తదంటే, అక్కడ వాళ్ళ తమ్ముడిని నచ్చజెప్పాలి. ఇక్కడ వాళ్ళ అన్నకి గూడా నచ్చచెప్పి కలపాలన్నమాట. మధ్యవర్తిగా నిజంగా యేసుక్రీస్తు వారు గూడా ఈ భూమి మీదకొచ్చి మనలకును తండ్రికిని పరలోకంలో ఉన్నటువంటి దేవునికిని మధ్యవర్తిగా ఉండి మనములను సమాధానపరిచి ఆ యొక్క తండ్రి దగ్గరికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదికి వచ్చారన్నమాట. మధ్యవర్తిగా మనల్ని కలపడానికి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఈ భూమి మీదికి ఆయన వచ్చాడన్నమాట. ఆయనే గొప్ప నిజమైనటువంటి దేవుడు. సో కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మనమును ఆయన రాకను గురించి మనం ఆలోచిద్దాం. ఆయన రాక గురించి మనం ఆలోచిద్దాం. మన కోసం ఏమి ఇచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు మనల్ని ఆ రాజ్యానికి తీసుకెళ్ళడం, నిజంగా అందరినీ తీసుకెళ్ళడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడనమాట. కాబట్టి మధ్యవర్తిగా వచ్చి మనల్ని తండ్రితో సమాధాన పరచడానికి, సమాధానం లేనటువంటి జీవితాన్ని మరి వారికి సమాధానాన్ని ఇచ్చి తీసుకెళ్ళడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడనమాట. లూకా సువార్తలో కూడా చెప్తాం కదా, తనకు ఇష్టమైనటువంటి ప్రజలకు సమాధానాన్ని కలగచేయడానికి ఆయన వచ్చాడనమాట. ఇష్టం ఎవరు తనకి ఇష్టం అంటే, ఎవరైతే పాప జీవితాన్ని, ఇంకా ద్వంద్వ మనసు, రెండు మనసులు కలిగినటువంటి జీవితాన్ని, వెచ్చనైన ఉండు నులువెచ్చిన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయన ఆ జీవితాన్ని వదిలేసి మనం కూడా ఆ సమాధాన పడే ఆయనతోకి మనము వెళ్దాం. ఇష్టలుగా, ఆయనకి ఇష్టలుగా జీవించేటువంటి జీవితాన్ని మనము జీవిద్దాం. చివరికి ఒక వచనం మాటలు చూసుకొని మనం ముగించుకుందామండి. ముఖ్య వాక్యోపదేశానికి వెళ్దామండి. ఒక మాట, చివరిగా ఒక మాట, యోహోను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహోను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, చాలమ్మా. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించేటువంటి ప్రతి వారికి నశించిపోకోకున్నట్ల నిత్య జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారన్నమాట. సో కాబట్టి మనమందరం నిత్య జీవితానికి వెళ్ళాలి. ఆ యొక్క నిత్య జీవితం ఆయన ఇచ్చేటువంటి ఆ పరలోక రాజ్యంలో మనమందరం కూడా వెళ్ళి అక్కడ తండ్రి కుడి పార్శ్వమున ఎట్లయితే ఆయన ఆ స్థానాన్ని వదులుకొని ఇక్కడ వచ్చాడో మనం కూడా వెళ్దాం. ఆయన వచ్చాడు, ఈ భూమి మీదకి వచ్చి తిరిగి వెళ్ళాడు. నేను మరి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తానడానికి సిద్ధపరుస్తాను, నేను ముందుగా వెళ్తాను, మీరు రాండని చెప్పి ఈ భూమి మీద చెప్పినట్లు మనము చూసామన్నమాట. సో కాబట్టి మనం కూడా ఆ నిత్య జీవానికి అందరూ వెళ్ళటానికి, ఆ నిత్య జీవాన్ని ఇచ్చటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఆయన రాకను మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఈ కొన్ని మాటలు మీ ఆత్మీయ మేలులకై, మీ జీవిత మేలులకై ఈ మాటలు ఉండలాగా దేవుడు ఆశీర్వదించునుగాక.